హాయ్ హలో నమస్తే నేను మీ మోతే రమేష్ మళ్ళీ వచ్చిన కళా వెలుగు ఛానల్ ద్వారా అందరికి దండాలు శనార్థులు అందరు బాగున్నారా మరి ఇప్పుడు ఈ రోజు మన బూరుగుపేట గ్రామం నుంచి వెళ్ళి మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి చాలా గొప్ప అద్భుతమైనటువంటి కళ ఆ కళ యావత్ భారతదేశంలో 28 రాష్ట్రాలలో ఎక్కడ లేనటువంటి ఆ కళ మన ములుగు జిల్లాలో ఉండడం గొప్పతనం మరి ఆ కళ గురించి మనం కూడా ఈ రోజు తెలుసుకోనికి అన్న మన శంకరన్న దగ్గరికి రావడం జరిగింది అన్న నమస్తే అన్న నమస్తే తమ్ముడు అన్న మన కళా వెలుగు ఛానల్ ద్వారా ప్రజలకి చాలా డౌట్లు ఉన్నాయి ఎట్లా అనంటే ములుగు జిల్లాలో చెక్క బొమ్మల కళాకారులు అనంటే ఒక మహోన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తులు మరి వాళ్ళ ప్రస్తావన ఏంది వాళ్ళు ఏం చేస్తారు అనే కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి అన్న ఆ అనుమానాలు తీర్చడానికి ఈ రోజు కళా వెలుగు ఛానల్ ద్వారా మన దగ్గరికి వాళ్ళు రావడం జరిగింది మనం వాళ్ళకి సమాధానాలు చెప్పాలి మన సమాధానాలు ప్రజలు వింటారు అన్న మన చెక్క బొమ్మలాట ఎట్లా అసలు ఎట్లా తయారైంది ఎట్లా ఆడాలనిపించింది ఎట్లా మనం దాన్ని పట్టుకొని ఇప్పటి వరకు కూడా బ్రతుకుతా ఉన్నాం ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం అంటే దాని గొప్పతనం ఏందో ఒకసారి మీరు చెప్పాలన్నా మీకు తెలుసు కాబట్టి తమ్ముడు అన్న దీని ప్రత్యేకత ఏంది అంటే చెక్క బొమ్మలాట అనేది మన తాతలు మనం చేసుకున్న మన కుటుంబం చేసుకున్న పుణ్యం ఇది మనది ఇక్కడ మన తాతలు ఫస్ట్ పూర్వీకులు మన గ్రామం ఎక్కడిదంటే నర్మట మండలం అమ్మాపురం మన తాతది మన పెద్ద తాతయ్య పేరు నరసింహులు ఆ నరసింహులు తాత ఏం చేసిరంటే వీళ్ళ అన్నదమ్ములంతా అక్కడ వాళ్ళు అక్కడ నుండి తాతయ్య ఇక్కడ వలస వచ్చిండు ఏంటి వచ్చిండు ఇక్కడ ఉంటే బతకలేం పిల్లలు ఉన్నారు మా కొడుకులు వెంకటయ్య ఆ యాదగిరి రామస్వామి వీళ్ళు ఉన్నారు మీరు జీవనాధారం లేదు ఇక్కడ అప్పుడు అక్కడ పల్లెలల్లో రచ్చపడల కాడ గాని ఆడ బొడ్రాయి కాడ గాని వాళ్ళ గ్రామస్తులు అంత వీళ్ళకు నాటకం ఆడిపించేది అందరు కలిసి వీళ్ళందరూ కలిసి నాటకం ఆడిపించేది ఆ నరసింహులు మీరు ఆడితే బాగుంటది మీ బొమ్మలు ఇక్కడ కాక మీ దేవస్థానం ఆడిపిస్తే మాకు ఎంతో ప్రేమలు అన్నప్పుడు మంగళహారతులు కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చి వీటికి శ్రీరాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి ఇటువంటి బొమ్మలని తీసి చెప్పేస్తూ వాళ్ళ దేవతలు మొక్కుకునేది అట్లా వాళ్ళకు అద్భుతంగా చేసేది మంచిగా ఆ ఆటలు తెలియని దాకా వాళ్ళు మొక్కితే కూడా కోరికలు తీర్చేది వర్షాలు పడేది కోరికలు తీర్చేది అటు నుండి అక్కడి నుండి వాళ్ళు రాగా ఎక్కడి నుండి జనగామ వచ్చింది జనగామలో ఆటలాడిండు అక్కడ వాళ్ళ ఊళ్ళో గ్రామస్తులు పట్టుకొని ఆ రోజులలో వాళ్ళకు రూపాయి ఇట్లా ఆటన వాళ్ళు ఇస్తే అక్కడ కుళ్ళ ఆటలు ఆడుకొని అప్పుడు వకీళ్ళు ఉండేది అట్లా అప్పుడు ఏముండదు ఇప్పుడు సర్పంచులు అది కాదు కానీ అప్పుడు వకీల్ సార్ అప్పుడు పోలీస్ పటేళ్లు ఊరికి పెద్ద మనుషులు అట్లా వాళ్ళ ఆధ్వర్యంలో ఆడుకుంటా అక్కడ నుండి జనగామ నుండి పల్లగుట్ట రాధారం నుంచి డైరెక్ట్ ఇక్కడికి వరంగల్ వచ్చిండు మన తాతయ్య మన నరసింహుల తాత వరంగల్ వీళ్ళని పట్టుకొచ్చి వీళ్ళు చిన్న వాళ్ళు వరంగల్ వచ్చిండు వరంగల్ వచ్చేసరికి అక్కడ వరంగల్ లో కూడా వీళ్ళు ప్రదర్శన చాలా ఇచ్చారు బుర్ర వకీలు గాని మాధవాచారి ఇటువంటి అప్పుడు గొప్ప వాళ్ళు ఉండేది అటు నరసింహులు ఎంత మంచిదా మీ ఆట నీ ప్రదర్శన చేస్తే ఎంత బాగుంటది అని అప్పుడు ఆ రోజులలో వాళ్ళు మంగళారతులు పట్టుకొచ్చి వీళ్ళకు అనుకూలంగా సంభారం ఇచ్చి వాళ్ళకు మొక్కుకునేది దేవతలని చేసుకున్న తర్వాత అయితే ఒక్కటి వీళ్ళు తాతయ్యలు అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ వరంగల్ నుండి ఓరుగల్ అప్పుడు అలనాడు ఓరుగల్ ఇప్పుడు వరంగల్ కిలా వరంగల్ అనేది అప్పుడు ఓరుగల్ అక్కడ నుండి తమ్ముడు ఆ చెల్లి సాక వాళ్ళు ములుగు పట్టణంకు అప్పుడు వచ్చింది ములుగు అంటే అప్పుడు ములుగు తాలూకా డివిజన్ ములుగు తాలూకా డివిజన్ కు వచ్చేసరికి ఈ ములుగు దగ్గర ఆడుకుంటూ వచ్చేసరికి అప్పటికి తాతయ్యకు కొన్ని వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళు పంచుకున్నప్పుడు కొన్ని బొమ్మలు ఉండేది ఇవి ఎటువరకుండా వేషాలు అనేది ఇప్పుడు సపోజ్ లవకుశ పెట్టినవి అనుకోండి లవకుశలు ఎన్ని పాత్రలు రావాలి శ్రీరాముడు రావాలి లక్ష్మణుడు రావాలి సీత రావాలి భర్త చక్రజ్ఞుడు రావాలి ఇటువంటి పాత్రలు ఆంజనేయుడు సుగ్రీవుడు ఇటువంటివి ఉంటాయి లవకుశులు ఉంటాయి కొన్ని బొమ్మలు తక్కువ ఉండేసరికి అప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకు దేవస్థానం ఒక దిక్కున్నప్పుడు మనిషికోటి వాళ్ళు మనిషికొని ఇట్లా వచ్చినాయి బొమ్మలు మళ్ళీ ఈ బొమ్మలు చూసుకొని తాతయ్య ఏం చేసిండంటే నరసింహులు తాత మహా గొప్పతనం తాత ఏం చేసిండంటే వీటిని పునికట్టి అంటారు ఆ పునికట్టిని బడివేసి వీటి పునికట్టి తీసుకొచ్చుకొని మళ్ళీ బొమ్మ చూసుకుంటూ బొమ్మ తయారు చేసుకునేది అవిటి రంగులు వేసేసిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి మన రంగులు వేసినాక వీటికి జీవత్వం పోయాలి ఇప్పుడు ఒకటి బొమ్మ అనేది ఒకటి దానికి ఏం చేస్తాం ఒక పాట ఉండదు మీరు కూడా రాసి ఉంటారు మీరు కూడా వాడే ఉంటారు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అటువంటి బొమ్మలకు జీవత్వం పోసి వీటికి దిష్టి కుంభం చేసి కొబ్బరికాయలు కొట్టి ఆ బొమ్మని అప్పటికి ఆటలో ప్రారంభం చేసేది అట్లా చేసుకుంటూ సాక్షిగా ఎక్కడికి వచ్చిండు అక్కడ మొలుగులో వీళ్ళు ఆటలు ఆడుతుంటే మొలుగులో ప్రదర్శన చేస్తుంటే
రామప్ప దేవస్థానం ఇక్కడ పాలంపేట రామప్ప దేవస్థానం కాడికి వాళ్ళు చక్కగా రాగాలు వచ్చింది. వస్తే రామప్ప చెరువు, రామప్ప గుడి, రామలింగేశ్వర స్వామి మొక్కుకున్న తర్వాత అక్కడికి చాలా వాళ్ళకు ఒక 5 ఏళ్ళు వాళ్ళకు కరువు ప్రాంతం అనేది ఏర్పడింది. ఇక్కడ వర్షాలు లేవు, పంటలు లేవు. లేకపోతే మరి నర్సింహులు అనేది వీళ్ళు ఏం చేసినప్పుడు పోలీస్ పటేల్ ఉంటారు కదా, పోలీస్ పటేల్ తో మతలా వచ్చింది. మరి ఇక్కడనే మొలుగు గ్రామంలో వేస్తున్నాం నర్సింహులు. మరి మీరు కూడా మా గ్రామానికి రాండి, మీరు కూడా మా గ్రామానికి రాండి, మాకు కూడా ఒక ప్రదర్శన చేయండి. మీ బొమ్మలు ఎక్కడ ఆడినా కూడా మాకు శుభం జరుగుతుంది, మంచిది అంటున్నారు అందరూ. గ్రామస్తులు చెప్పంగా కూడా మీ ఇన్నాము నర్సింహులు అని అక్కడ పోలీస్ పటేల్ వాళ్ళు వీళ్ళకి మతలాభ చేసిండ్రు, పిలిపించుకున్నారు. అప్పుడు ఎవరు ఉంటారు? సుంకరి వాళ్ళు, ఎల్లో అనవచ్చు, సుంకరి వాళ్ళు అనవచ్చు. అప్పుడు అతను వచ్చి చెప్పి నర్సింహులు మరి పోలీస్ పటేల్ నీకు ఆజ్ఞ రావాలి, మీరు ప్రోగ్రామ్ చేయాలి అని అంటున్నారు. అంటే అయ్యప్ప వస్తున్నారని చెప్పినాక అప్పుడు అక్కడ గ్రామస్తులు కలిసి అక్కడ ఊళ్ళో గ్రామస్తులు అయితే పోలీస్ పటేల్ ద్వారా అయ్యా మరి ఏమి నర్సింహులు నువ్వు వేస్తే మంచిదాట, మీ దేవస్థానం ఎక్కడ ఆడినా కూడా పుణ్యమాట, మరి మంచి పంటలు పండుతాయి, మంచి వాళ్ళు కొడతాయి అంటున్నారు, వేస్తావా నర్సింహులు అడిగిండు. అక్కడ ఉన్నటువంటి పెద్ద వరుసలే గాని ఆ పోలీస్ పటేల్ గాని వాళ్ళు అడిగారు. అయ్యా తప్పకుండా ఇస్తాయని. మరి మీ సంభావన ఏమి ఇవ్వాలి మేము? అయ్యా మరి సంభావన అంటే మీరు ఇస్తున్నారు అయ్యా, మరి ఇక్కడ అందరు ఇస్తున్నారు. సంభావన అంటే ఎంత తీసుకుంటాం నరసింహులు అంటే సంభావన అయ్యా నాకు ఒక 5 రూపాయలు ఇవ్వండి. సంభావన 5 రూపాయలు ఇచ్చి మాకు భోజనానికి మాకు కొన్ని మీరు సంభావన మాకు కొన్ని బియ్యం కల్పించి మాకు పుష్పింత పంటకి పప్పు ఇస్తే సరిపోతుంది అయ్యా అన్నారు. నరసింహులు తప్పకుండా ఇస్తామంటే అప్పుడు ఈ నరసింహులు తాతతోని వాళ్ళు ఈ దేవస్థానం పట్టుకొచ్చుకొని అప్పుడు నరసింహులు బొమ్మల వెంకటయ్య, యాదగిరి, రామస్వామి వీళ్ళు అంతా అప్పుడు వెతికింటూ వాళ్ళు ఆల్రెడీ ఆటలు ఆడుతున్నారు. వేసిరు, మంచి శాంతిని వేసిరు, చాలా ఆట ప్రదర్శన చేసి ఏమేస్తావు నరసింహులు ఏం ఆట ఆడుతావు? అయ్యా శ్రీరాముడే పెడతా, శ్రీరామ పట్టాభిషేకం పెడతా నేను. అయ్యా తప్పకుండా పెడతా, నీకు మన కరువు ప్రాంతం ఉన్నదే, కరువు ప్రాంతం కూడా పోతుందని అప్పుడు ఆయన దేవుని ప్రదర్శించి దేవుని ఏడుకొని ఆ రామలింగేశ్వర స్వామికి కృప వల్ల ఆ రామలింగేశ్వర స్వామి మొక్కి ఆ రామప్పల దేవస్థానం దగ్గరనే ఆడబెట్టిండు. అప్పుడు వర్షాలు పడేది ఆడబెట్టిండు. తెల్లందాక బ్రహ్మాండంగా అద్భుతంగా వచ్చింది ఆట. మంచిగా చూసిరు, ఆట కూర్చున్నారు. మంచి ఊళ్ళో అక్కడ చుట్టూ 4 ఊళ్ళో రామచపురం కానీ అక్కడ గన్పూర్ నుండి కూడా తాతయ్య నాకు చెప్పిండు, నేను నిన్న గన్పూర్ నుండి కూడా వాళ్ళు ఎడ్ల బండ్లు పట్టుకొని ఇక్కడ బొమ్మలాట ఆడుతున్నారు, బొమ్మల నరసింహులు బాగా ఆడుతున్నారు. అప్పటికి ఆయన ఫేమస్ అయింది అక్కడ అని ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చి ప్రదర్శన చూడడం జరిగింది. తెల్లందాకా ఆడిరు, తెల్లారగట్ల మంగళహారతి ఇచ్చిన తదుపరి చాలా మరి ఆ భగవంతు కృప వల్ల రామలింగేశ్వర కృప వల్ల వర్షం స్టార్ట్ అయింది, గాలి వచ్చింది, బ్రహ్మాండమైన వాన పుట్టింది. అబ్బా నరసింహులు ఏం సత్యమా, మీ సత్యమో మీ బొమ్మల సత్యమో ప్రదర్శన జరిగింది. ఓకే శంకర్ అన్న, ఇప్పుడు పాలంపేటలో మనం అదంతా ఆటలాడినాం, వర్షాలు పడ్డాయి, మన బొమ్మల ద్వారా చాలా గొప్పగా ప్రజలకు కూడా మంచి ఆనందాలతో సుఖ సంతోషాలతో జీవించారు. అక్కడి నుంచి వెళ్ళి మనం బూరుగుపేట వచ్చినాం. బూరుగుపేట వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం కదా. స్థిరపడ్డ తర్వాత ఇక్కడ మళ్ళా లవకుశ గాని, బాలనాగమ గాని, లక్ష్మీ నరసింహ నాటకం గాని ఆడాలంటే మనోళ్ళే ఎక్కడికి పోయినా, హైదరాబాద్ గాని, తిరుపతి గాని, ఢిల్లీ గాని అనేక రకాలైనటువంటి దేశాలకు కూడా పోయి అనేక రాష్ట్రాలలో వాళ్ళ ప్రస్తావన ఇచ్చి చాలా గొప్పగా అవార్డ్స్ తీసుకొని వచ్చినటువంటి చరిత్ర మనది. ఓకే, దానిలో మన లవకుశలో ఫస్ట్ పాట మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు? అయితే తత్వరి ఇప్పుడు తాతయ్యలు అప్పుడు వెంకటయ్య తాత, ఈ నరసింహులు తాత, రామస్వామి, యాదగిరి తాత వీళ్ళంతా ప్రదర్శన చేసిన తర్వాత బిడ్డ మరి వాళ్ళతో పాటుగా చిన్నగా మరి తాతయ్యలు నేర్చుకోవాలి బిడ్డ అని మా నాయన రామచంద్రం కడుపులో మేము 4 అన్నదమ్ములు మరి ఎట్లా నేర్చుకుంటే తమ్ముళ్ళు మీరు చదువుతున్నారు, అప్పుడు మీరు చదువుతున్నారు, తమ్ముడు చదువుతున్నారు, మీరు అందరూ చదువుతుంటే మరి నేను నేర్చుకున్నా. చిన్నగా తాళం కుట్టేది వీళ్ళతో పాటుగా, తపల హాయించేది. ఇట్లా బొమ్మలు కూడా ఆడియాల బిడ్డ అంటే బొమ్మలు కూడా ఆడించడం కొద్దిగా తిప్పలయ్యేది, కష్టంగా కూడుకున్న పని ఇది. బొమ్మలు ఆడియడం, నోటి నుండి పాట పాడడం, కాలు గజ్జాయ కదలడం, ఇటువంటి సూత్రాలు ఉంటాయి. డైరెక్ట్ వేషం వేసుకొని వస్తేనేమో బాగుంటది, అట్లా కాదు తమ్ముడు, ఇది ఇబ్బంది రకమైనది. బొమ్మ వచ్చేసి ఒక 5 కేజీలు 6 కేజీల వెయిట్ ఉంటుంది బొమ్మ. ఆ బొమ్మని మొత్తం చేతుల మీద ఆడియడం, ఇట్లా ఆడించుకుంటూ మనకు పాట పాడాలి, పాట బాణి కలవాలి, ఈ బాణి దీనికి హార్మోనియం తపలకు కలవాలి, ఇట్లా ఆడేది. సరే ఇప్పుడు ఏమంటున్నారు మీరు? లవకుశ ప్రారంభం ఎట్లా చేస్తున్నారు అన్నయ్య అంటారు.
లవకుశ ప్రారంభం ఏంటంటే మనం లవకుశ నాటకం చేసేటప్పుడు మన బొమ్మలన్నీ ప్రదర్శన బొమ్మలను దాకించుకొని బొమ్మలన్నీ శాంతిని వేసుకొని ఆ శాంతిని మీద బొమ్మలు ఇట్లా చేయడము మనం ఫస్ట్ పాటలు పాడడం రావాలి. మనం ఏం పాట మన లవకుశ ఆటలో ఫస్ట్ మొదటగా పాడేటువంటి పాట ఏమిటి ఆ పాట? ఫస్ట్ పాట అంటే శ్రీరాముడితో స్టార్ట్ అవుతుంది. శ్రీరాముడు, లక్ష్మణుడు, చిత్రాగ్నుడు, భరతుడు ఇట్లా ఈ రకంగా బొమ్మలతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాము, మనం ఒక వినాయకుడి అనగా ఫస్ట్ గణపతి ప్రార్థిస్తాం. మనం అవును ఏ ప్రోగ్రామ్ అయినా కూడా గణపతి ప్రార్థిస్తాం. ఆయన లేనిది కాదు. ఆయన చేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చేస్తాం. తొండము ఏకదంతము తొండము ఏకదంతము తోరపు బొజ్జయు వామహస్తము కోండక గుజ రూపమున కోరిన విద్యలు నొచ్చబై ఉండేటి పార్వతి తనయుడా ఓ గణనాయక నీకు మృక్యదా ఇట్లా వేసుకొని ఆయన ప్రార్థించుకొని ఇక బయటికి వచ్చుడు. శ్రీరామచంద్రుడు వచ్చుడు. ఎట్లా ఆయన శ్రీరామ ఫస్ట్ వస్తాడు. రామా నే సీత రామా రామదశరథ రాజకుమారుడా భీమ పరాక్రమ రామని దైవమ రామా నే సీత రామా ఇట్లా సభకు శ్రీరామచంద్రుడు వస్తాడు. శ్రీరామచంద్రుడు వచ్చిన తర్వాత లక్ష్మణుడు వస్తాడు. తదుపరి ఆయన పాట ఆయన లక్ష్మణుడు సహోదరు లక్ష్మణుడు ఏ రకంగా వస్తాడు అంటే సభకు లక్ష్మణుండను వీనారా ద్వారాపాల లక్ష్మణమంతుడారా ఈ క్షేణమందున ఇడుబాట తనయుల కక్షతో గురించిన ఘన భూజబలుడాను ఆ లక్ష్మణుండను వీనారా ద్వారాపాల లక్ష్మణమంతుడారా ఇట్లా ఈ ఆయన వచ్చేసి మంచి మంచి రాజులని మంచి మంచి చక్రవర్తులను వధించిన మేము మేఘానాథుని ఎదురుచీతి హనుమంతుని మీద ప్రవేశించి భూగాగనంబులు బుగులు చెందక నేను బాగుగా రావణ బలముగా దృచేతి లక్ష్మణుండను వీనాల ద్వారాపాల లక్ష్మణమంతుడారా అతులిత భక్తితోను శ్రీరాముల అనగుడై వ్యక్తితోను తాతాక తనయుల పట్టి దృష్టి నీము ఇతముతో రాముల్ని విడువాను కలనైనా స్వామి రామచంద్ర ప్రభు అన్నగారికి వాళ్ళు వందనం చేస్తూ జరుగుతుంది. మళ్ళీ భర్త మహారాజు వస్తాడు. ఇప్పుడు ఈయన లక్ష్మణుడు వచ్చిండు. రాముడు వచ్చిండు, లక్ష్మణుడు వచ్చిండు. భర్త మహారాజు వస్తాడు. బండాన బలుడను వీనరా నేను భక్తుండని గగనరా కండాలుడై నేను గడియలా వచ్చేదా పండాన మందున్న భక్తిశాలిని అండ ప్రభావం బోలు కోటి సూర్య దండి ప్రభావం బోలు రాఘవ రామచంద్ర ప్రభు అని ఈయన కూడా వచ్చి అన్నగారికి వందనం చేయడం జరుగుతుంది. మళ్ళీ చిత్రాగ్నుడు చిన్న తమ్ముడు వస్తాడు సభకు. చిన్న తమ్ముడు ఏ రకంగా వస్తున్నాడు? చిత్రాగ్నుడను వీనారా ద్వారాపాల దేశాలేనే గానారా రాత్రి లోపల నేను దండి సూర్యుడాను నేతాపసరములు నేడి తెచ్చి నేను చిత్రాకుండను వీనారా ద్వారాపాల దేశాలేనే గానారా అతులిత భక్తితోను శ్రీరాములు అనదూడ వ్యక్తితోను తాతాగతనయుల పట్టి దృష్టి నీవు ఇతముతో రాముల్ని ఇడువాను కలనైనా రాఘవ రామచంద్ర ప్రభు ఇదే నీకు వందనమని చిన్న తమ్ముడు కూడా వస్తాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు సహోదర లక్ష్మణ సహోదర భర్త మహారాజా సహోదర చిత్రాకుడ సభకు వచ్చావని ఆయన అని మళ్ళీ ఏం చేస్తారు? నలుగురు అన్నదమ్ములు వచ్చేసి అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక పాట పాడతాడు. రామ లక్ష్మణులము దశరథ రాజకుమారులము రామయురామన రణముల బృంచిన రణము జయించిన రాజకుమారులము ఈ ధరణిక రాజులము మేము దశరథ పుత్రులాము ధరణిల యాదవ దాసుని ఏలిన నరహరిని ఇప్పుడు మరొక దళచిత రామ లక్ష్మణులము దశరథ రాజకుమారులాము. సహోదర మనము ఇప్పుడు కచ్చూరు వచ్చాము, అంతాపురం వెళ్ళిపోతారు. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు భరతుడు చిత్రాగ్నుడు వాళ్ళ నలుగురు అన్నదమ్ములు సభకు వచ్చారు, వెళ్ళిపోతారు. ఏమి మీరు వచ్చారు, మీ తల్లిదండ్రి పేరేమి, మీ నాన్న పేరేమి అని అక్కడ వాళ్ళు అడుగుతారు. అడిగితే వాళ్ళని ఏమంటున్నారంటే అక్కడ అడిగేటప్పుడు ఈ శ్రీరామచంద్రుడు ఏమంటాడు?
మా తల్లి గారి పేరైన దశరథ మహారాజు, మా తల్లులు ముగ్గురు, కౌసల్య, సుమిత్రాదేవి, కైకాదేవి మా తల్లులు. మేము నలుగురు అన్నదమ్ములు, రాముడు, లక్ష్మణుడు, చక్రాగ్నుడు, భరత మహారాజు. మేము సభకు వచ్చాము, వెళ్ళిపోతున్నామని వాళ్ళు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత మళ్ళీ తదుపరి ఏమున్నది, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సీతాదేవి అప్పుడు శ్రీరామచంద్రుడు ఇప్పుడు 14 ఏళ్ళు నేను అరణ్యవాసం మనం వెళ్ళాము. అక్కడి నుంచి వెళ్ళి రావణ బ్రహ్మ అనగా రావణాసురుడు నిన్ను తీసుకువెళ్ళాడు, నీకు 10 నెలలు లంకలో పెట్టాడు అని శ్రీరామచంద్రుడు అక్కడ సీతాదేవిని అనుమానిస్తాడు. అనుమానించి శ్రీరామచంద్రుడు ఈ కోతులు అనగా వానర సైన్యంతో వాళ్ళనికి అక్కడికి ఆ లంకాపుర పట్టణం వెళ్ళి వారధి కట్టి అక్కడి నుండి పోయి ఆయన సంహరించి అన్న మొత్తం వాళ్ళ బలగాన్ని మొత్తం సంహరించి అక్కడ సుగ్రీవునికి పట్టాభిషేకం కట్టి అక్కడి నుంచి వాళ్ళకి మళ్ళీ అక్కడికి విశ్వామిత్రుడు ఆ నుంచి అక్కడికి వెళ్ళిపోయి లంకాపురి పట్టణంలో మొత్తం అక్కడ విభీషణుడికి సంహరించి కుంభకర్ణుని గాని ఇంద్రజిత్తుని గాని ఈ మనకు రావణాసురుని సంహరించి ఆ విభీషణ మహారాజుకు ఆయన పట్టాభిషేకం కట్టి ఇక్కడికి ఇంటికి వస్తారు. తదుపరి ఇంటికి వచ్చిన తర్వాత ఈ సుప్పనాతి అనేది అప్పటి నుండి అతనికి మా కుటుంబ సమేతం మొత్తం లేకుండా చేసింటే శ్రీరామచంద్రుడు నేను ఎట్లా బాగా తీసుకోవాలని ఆ సుప్పనాతి అనగా శూర్పణఖ అంటారు. శూర్పణఖ ఆ శూర్పణఖ వచ్చి వీళ్ళని సీతని రాముని విడవాపుతారని ఒక మాయ పటం అనగా తయారు చేస్తాడు. రావణ బ్రహ్ముడు ఏ రకంగా ఉన్నాడు అప్పుడు ఆయన అంటే 10 తలలు, 20 హస్తములు. ఆ బ్రహ్మ సేమ్ పటం తయారు చేసి పటముకు జీవత్వం పోసి తీసుకొచ్చి సీత మీద బాధిసిపోతారు. ఎవరు శూర్పణఖ. ఈ శ్రీరామచంద్రుడు ఈయన ఏం చేస్తాడంటే అరణ్యవాసం పోతాడు. అరణ్యం పోయి అక్కడ వాళ్ళకు వేట మార్గం పోయి అక్కడి నుంచి ఆయన లక్ష్మణ సమేతుడు ఇంటికి వస్తాడు. ఇంటి వద్దకు రాగానే ఈ పటము ఈ శ్రీరామచంద్రుడు పండుకునే ఈ పరుపు పైన పటం బంగారు పరుపు పైన ఈ పటము పడుతుంది. అలనాడు నేను ఈ రావణాసురుడిని వధించినాను. సీతని తీసుకుని 10 నెలలు లంకలో పెడితే రావణాసురుడు వధించి నేను మీ అయోధ్యకు వచ్చాము. ఈ అయోధ్యకు వచ్చిన తర్వాత ఈ పటము సీతాదేవి అతని బ్రహ్మసేత పటము రాసుకొని పెట్టుకున్నాడు. అంటే ఇంకా ఈ రావణ బ్రహ్మ మీద ఇటు ఈమె మక్కువ పోలేదు అని అప్పుడు ఆగ్రమైన మట్టమంటి స్వామి సీత ప్రతిబద్ధ కాదు అవిప్రతిబద్ధ లక్ష్మణ సీతని తీసుకువెళ్ళి అరణ్యవాసం తీసుకువెళ్ళి ఈమెని చిరుసు ఖండించి నువ్వు తీసుకురావని ఆయన అంటే ఆ రోజులల్లా స్వామి దానికి అన్న మాటకు ఎదురు లేకుండా లక్ష్మణ స్వామి గడగడవునికి అన్న నీ మాట ఆజ్ఞ తప్పుతానా శ్రీరామచంద్ర ప్రభు అని ఈ సీతాదేవిని అరణ్యవాసం తీసుకుపోతా. అరణ్యవాసం తీసుకుపోయిన తర్వాత తదుపరి అరణ్యంలో ఈ సీతాదేవి మీద అమ్మవారి మీద ఎన్నో బాణాలు వేస్తాడు, కత్తితో కొడతాడు, కత్తితో కొడతాడు. కొట్టిన అమ్మవారిని లోకపావని. ఈ సీతాదేవి మరణం అవుతుందా? మరణం కాదు. ఆ ఎన్ని చేసినా కూడా పూలహారాలు పడ్డారు ఆ తల్లికి. అప్పుడు ఆ రోజులలో అప్పటికి సీతా భగవతికి గర్భవతి. ఆ గర్భవతి తల్లిని అక్కడ తల్లి నిన్ను వధించడానికి నా తరం కాదు అని లక్ష్మణ స్వామి ఆ తల్లికి ప్రాణాలు మొక్కి ఆడ వదిలిపెట్టి అరణ్యంలో వదిలిపెట్టి వస్తాడు. ఆ తల్లి ఏం చేసి వచ్చి వాళ్ళ ఇంటికి వద్దకు వస్తాడు. ఆ సీతాదేవి తల్లి ఏం చేస్తుందంటే అయ్యో నా భగవంతా నన్ను భూదేవి కడుపులో పుట్టినందుకు రఘువంశం మెట్టినందుకు నాకు ఈ శిక్షణ భగవంత ఆ శ్రీమన్నారాయణ ఎందుకు పరీక్ష అనుకొని ఆ అఘోరంగా దుఃఖిస్తుకుంటూ అక్కడ వెళ్ళిపోతుంటారు. ఆ వెళ్ళిపోతుంటే ఈ సీతా భగవతికి ఏమున్నది అక్కడ మునేశ్వరులు చూసి అమ్మ మీరు ఏడవకుండి కొంచెం మీరు కొంచెం దూరం పోతే కోసంత దూరం పోతే అమ్మ అక్కడ వాల్మీకి ఆశ్రమం అనేది ఆశ్రమం ఉంటుంది. అక్కడ మీకు పోతే మీకు తప్పకుండా మీకు వాల్మీకులు మంచి వ్యక్తి అమ్మ మీకు తప్పకుండా మిమ్మల్ని ఆశ్రమం దగ్గర మిమ్మల్ని తీసుకుంటారమ్మా మీరు అక్కడ బతుకుతారు ఆదరిస్తారు అని అక్కడ మునులు చెప్తారు. ఆ సీతా భగవతి అక్కడికి వెళ్ళిపోతే ఆ అక్కడున్న అటువంటి ఆశ్రమం ఎవరిది? ఈయనది మన వాల్మీకులు చూశాడు. ఆయన ఏకలోకి చూసే వరకు అరే సీతా భగవతి లోకపావని వీళ్లకు శ్రీరామచంద్రుడు అనికంగా వట్టిగా నింద పెట్టి అరణ్యవాసం పంపించాడు అనేది ఆ తల్లిని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకు మును ప్రాంతాలతోని అమ్మా ఈమె ఎవరు అంటే సీతాదేవని చెప్పలే లోకపావని చెప్పారు. లోకపావని చెప్పేసరికి అప్పుడు వాళ్ళు అక్కడ ఉండి లవకుశులు 2 జన్మిస్తారు. తమ్ముడు లవకుశులు 2 జన్మిస్తారు. లవకుశులు జన్మించిన తర్వాత అదొక కారణంతో లవకుశులు అక్కడ ఉండగా శ్రీరామచంద్రుడు ఆయన అక్కడ మళ్ళీ అశ్వమేధ యాగం చేసుకొని అక్కడ భర్త శత్రుఘ్నుని పంపిస్తాడు.
ఈ చిత్రాకుడు ఒక అశ్వం పట్టుకొని ఆ పంచకాలని భరతేజీ అశ్వాన్ని తీసుకొని ఈ గుర్రం ఎక్కడికి వెళ్తుందో అక్కడికి శ్రీరామరాజ్యం అనేది బిర్దు ఉండాలని శ్రీరామచంద్రుడు ఒక అశ్వాన్ని పంపిస్తాడు. ఒక 60 మంది శరణు పంపిస్తాడు. చిన్నతమ్ముడు చిత్రాకుడిని ఈ ప్రపంచం పంపిస్తే అక్కడ పోతు అశ్వం అక్కడక్కడ అంగ వంగ కళింగ కాంబోజ పోటక పాంచల మహారాష్ట్ర వంతు సంపన్న దేశాలు తిరిగి సక్క శ్రీమత్స్య నగరం అనగా పాండుకు శ్రమ వస్తారు. అశ్వం 60 మంది సేనలు సిబ్బందితోని చిత్రాగ్నితో అశ్వం వస్తారు. ఆ అశ్వం వచ్చినాక అశ్వాన్ని చూసి వీళ్ళు ఈ పిల్లవాళ్ళు ఎవరైతే వీరుల మా తల్లి కూడా వీరమాతే వాళ్ళ వీరులా అనేది అశ్వాన్ని బట్టి వాళ్ళు అక్కడ చిత్రాగ్నితో యుద్ధం చేసి ఆయన్ని అక్కడ ఆ యుద్ధంలో ఆయన మరణం చేస్తారు. ఆయన అక్కడ మూర్చపోతారు. తదుపరి లక్ష్మణుడు పోతాడు, లక్ష్మణుడు మూర్చపోతాడు, భర్తుడు పోతాడు, భర్తుడు మూర్చపోతాడు. మళ్ళా అప్పుడు లాస్ట్ కు మనకు ఆంజనేయ స్వామి సుగ్రీవుడు ఇలాంటి వాళ్ళ సైన్యం కూడా వచ్చి వాళ్ళు కూడా మూర్చపోతారు. మూర్చపోతారు. లాస్ట్ కు ఇక మనకు అమ్మవారు వస్తుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చి నాకు సీతాదేవి పడుతుంది, పిల్లవాళ్ళు పడతారు. అయ్యాక మీ రఘువంశము లవకుశులు మీ కుమారులు. అప్పుడు వాల్మీకులు వచ్చి శ్రీరామచంద్ర ప్రభు ఇదంతా మీ కుమారులు, ఈ లోకపావని, మీకు ఏమి తప్పు జరగలేదు, కాకపోతే ఏంది మీరు ఉట్టిగానే నింద వేసి అమ్మవారిని అరణ్యం పంపించారని. అప్పుడు వీళ్ళకు లవకుశులు అయినాక అప్పుడు ఆ సీతాదేవి అంటది నేను అయోధ్యకు రానిగా, నేను వచ్చిన కాడికి చాలు, నేను సీత కష్టాలు పడ్డ కాడికి చాలు. శ్రీరామచంద్ర ప్రభు ఇగో నీ కుమారుడు, నీ రక్తము నీ కుమారుడు అప్పచెప్పి లవకుశులు తీసుకుపోయి సీతా భగవతి వాళ్ళ చేతిలో పెట్టి అప్పుడు భూదేవి వచ్చి ఆ అమ్మవారిని భూతల్లి దాచుకుంటది. ఆ శ్రీరాముడు తీసుకువెళ్తాడు. శ్రీరాముడు తీసుకువెళ్లి వాళ్ళకు ఇద్దరికి పట్టాభిషేకం కట్టి ఆయన కూడా వైకుంఠ ప్రాప్తం వైకుంఠ వెళ్ళిపోతాడు. ఇది లవకుశ నాటకం పెట్టినట్టు అమ్మ ఉంటది నాని. థ్యాంక్ యూ. చాలా గొప్ప విషయం చెప్పారు మీరు. లవకుశల నాటకం అని అంటే రామాయణం ఒక చరిత్ర. ఆ చరిత్ర నుంచి వెళ్ళి సీతాదేవి గర్భం దాల్చి సీతాదేవి పడ్డటువంటి కష్టాలను కనువిప్పుగా చెప్పినటువంటి మన శంకరన్నకు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ కళా వెలుగు ఛానల్ ద్వారా ప్రజలందరూ కూడా ఇదొక చరిత్ర, వాళ్ళకు ఒక అనుభవం తీరుగా వాళ్ళ కనులకు కనబడే విధంగా కూడా చాలా గొప్పగా చెప్పడం జరిగింది శంకరన్న. ధన్యవాదాలు అన్న. నేను మళ్ళీ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మీకు. ఏంటి అని అంటే సీతాదేవి మీద పాట ఉంటుంది, మీరు పాడాలి. మన కళా వెలుగు ఛానల్ కోసం, ఆ ఛానల్లో చూసేటువంటి ప్రజల కోసం మీరు పాడాల్సిందిగా కోరుతా ఉన్నామన్నా. తప్పకుండా పాడాలి. సీతా భగవతి లోకమాత ఏం చేస్తుందంటే అప్పుడు సభకు వచ్చేటప్పుడు నేను ఇది చెప్పుకుంటూ వచ్చినాను. అదొక ఆట ఉంటే దాని మీద ప్రోగ్రామ్ మీద మనం ఆట చేసేటప్పుడు అన్ని పాత్రకు చెప్పగలుగుతాం. సీతా భగవతి తెర వెలుట స్వామి ఆ తల్లి వస్తుంది. శ్రీ వైకుంఠుని దలిచెదను, శ్రీ వైకుంఠుని దలిచెదను, భావాగ్ని మత్రి నమ్మి స్తుతి చేస్తూ భావజకారుడు శ్రీహరి భావంపున తలసి మృక్యదను భద్రగిరీశా దేవా అని అమ్మవారు తెరవెలుట. మందాయాన రవి నామమ్మ నా పేరు సీత బృందావదనారో ముద్దులాగుమ్మ. మందాయాన రవి నామమ్మ నా పేరు సీత బృందావదనారో ముద్దులాగుమ్మ. హిందు కళలు బౌహంతము గులకగా, హిందు కళలు బౌహంతము గులకగా చంద్రహారములు చెంగలింపగం. మందాయాన రవి నామమ్మ నా పేరు సీత కుందారాధనార ముద్దులగుమ్మ. మనులు దాపిన బంగారు సీరి బహురంగుగా మెరియగా జన ఎలికాల నందలు మ్రోయగా జని తాంబులు జాగృతి మోయగా మణిరత్నములు మెడలో జారగా. మందాయాన రవి నామమ్మ నా పేరు సీత కుందారాధనార ముద్దులగుమ్మ. మందాయాన రవి నామమ్మ నా పేరు సీత కుందారాధనార ముద్దులగుమ్మ. మదాను నీ చేతి చిలక కటారి సుతతులందరూ సుస్థి గొలవగను మధుమతి యాదవ మానిని తెలిసేద. మందాయాన రవి నామమ్మ నా పేరు సీత కుందారాధనారో ముద్దులాగుమ్మ. అమ్మ చలిమని మా దేశవాణి మా పూర్వస్థితులు చెప్పబడ్డారా అని అమ్మవారు అక్కడ అడుగుతారు. అక్కడ అడిగితే వాళ్ళ అమ్మ చెప్పండి అమ్మ అంటే మా మామగారి పేరైనా
దశరథ మహారాజు. వినవే చంద్రాన నాన విధమెల్లా తెలిపెదాను, వినవే చంద్రాన నాన వినవంశానుండు రామ, చంద్రుడు నాదు భరత ఇనవంశానుండు రామ, మామా దాశరాధ మహారాజు చంద్రుడు మామా దాశరాధ, కౌసల్య సుమిత్ర కైకమ్మ అక్కలు, వినవే చంద్రాన నాన విధమెల్లా తెలిపెదాను, వినవే చంద్రాన నాన. అమ్మ చెలిమణి మా మామగారి పేరైన దశరథ మహారాజు, మా అత్తయ్యలు కంసల్య సుమిత్రాదేవి కైకమ్మ మా అత్తయ్యలు. మా ఇంకా చెప్పమంటారా? మా మర్దుల పేరు చెప్పమంటావమ్మా. భరత లక్ష్మణ చేత్రాజ్ఞులు పరమాచారిత్రులు, భరత లక్ష్మణ చేత్రాజ్ఞులు, చిత్రాంగత గురుమలి మాలవి సుతకీర్తి యారాంగ్లు, వినవే చంద్రాన నాన వినవెల్లా వెళ్తాను, వినవే చంద్రాన నాన. మా మర్దులైనగా లక్ష్మణుడు భరత మహారాజు, ఆ చిత్రాజ్ఞులు మా మర్దులు, సుతకీర్తి మాలవి ఉరుమలి మా చెల్లెళ్ళైనా వారే, ఏరళ్ళైనా వారేనమ్మా. ఇంకా చెప్పబడ్డావమ్మా. 10 నెలలు లంకలో పెట్టాడు రావణ బ్రహ్మ తీసుకువెళ్ళి. బ్రహ్మవంశానుండు రామన బ్రహ్మవంశానుండు రామ, బ్రహ్మ నన్ను చెరలెట్టే బ్రహ్మవంశానుండు రావణ, బ్రహ్మ జనకుండు రాములు కొట్టి వాదించి తెచ్చే, వినవే చంద్రాన నాన విధమెల్లా వెల్పెదాను, వినవే చంద్రాన నాన అని సీతాదేవి అక్కడ పాటలు పాడి అమ్మవారు ఆమె పూర్వస్థితులు చెప్పింది. ఇప్పుడు సీతాదేవి అమ్మవారి ప్రస్తావన చెప్పింది. ప్రస్తావన చాలా అద్భుతమైన, చాలా అద్భుతంగా పాడారు. ఈ యొక్క లవకుశ నాటకం అనేది ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్లలో లవకుశ నాటకం అనేది కొంచెం వెనకబడిపోతున్నప్పుడు కూడా బూరుగుపేటలో ఉన్నటువంటి ఈ కళా బృందం, చెక్క బొమ్మలాట కళా బృందం అనేది చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి చరిత్ర చాలా మందికి తెలుసు, ఇంకా కొంతమందికి తెలియకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఎన్నో ఆటలు ఆడి ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప గవర్నమెంట్ ప్రదర్శనలు ఇచ్చి, అట్లా హైదరాబాద్లో అయితేనేమి, ఢిల్లీలో అయితేనేమి, తమిళనాడులో అయితేనేమి, రాజమండ్రిలో అయితేనేమి, ఈ రాష్ట్రంలో కాక ఇతర రాష్ట్రాలలో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గాయించి ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి కుటుంబం ఈ యొక్క చెక్క బొమ్మలాట కుటుంబం. అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నటువంటి ప్రాంతం మన ములుగు జిల్లా. మరి ఈ ప్రాంతాన్ని వారిని మనమందరం కూడా ప్రేమించాలి. అదేవిధంగా మనమందరం కూడా వారిని ఆదరించాలి. అలాగే వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా మనమందరం కూడా వారికి తోడుండాలి అని కళా వెలుగు ఛానల్ ద్వారా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులైతేనేమి, మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా ఎంపీలు కానివ్వండి, చాలామంది ఉన్నారు. వారు కూడా ఇటువంటి మరుగున పడుతున్నటువంటి కళల్ని ఆదరించి వాళ్ళకి ఒక ఆదరణ అందించి వాళ్ళకు సపోర్ట్గా ఉండి వాళ్ళకు ముందుగా నడిపించాలని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఒకటి తమ్ముడు అన్న, ఎన్నో కళలు ఉన్నాయి. సరే, కళని కళని ముందుకు తీసుకెళ్ళాలి. ఇన్ని ఉన్నా గానీ ఈ చెక్క బొమ్మలు అనేది కొన్ని ప్రాంతాల్లో కొయ్య బొమ్మలు కూడా అంటారు. వీటిని చెక్క బొమ్మలు అనవచ్చు, కొయ్య బొమ్మలు అనవచ్చు. ఈ ప్రదర్శన కానీ మన మోతేవారు, మన కుటుంబం, మోత నరసింహుల కుటుంబం మనది. తాతల నుండి మన 4 అన్నదమ్ములం, మన వారికే ఉన్నది. మోత రామచంద్రం మన నాయన, మోత సాయమ్మ అమ్మ, మోత శంకర్ నా పేరు, మోత రమేష్, మోత రవీందర్, మోత రఘు మన చిన్న తమ్ముడు రఘు, ఇట్లా మన కొడుకు మోత గణేష్, సాయి గణేష్ కూడా అందరూ మన కుటుంబ సమేతమై ఇప్పుడు ఈ కళని బతికిద్దామని, ఈ కళని బతికేయాలని ఇప్పుడు మన సార్ డైరెక్టర్ గారు కానీ ఎందరో చూసి మీ మోతేవారు మీకున్న గీస్తే మీరు ఈ కళను బతికేయాలి. వేరే రాదు. ఎక్కడ చిన్న యక్షగానం ఉన్నది, హరికథ ఉన్నది, బుర్రకథ ఉన్నది, అన్ని ఉన్నాయి కానీ ఈ బొమ్మల ప్రదర్శన లేదు ఎక్కడ. ఈ చెక్క బొమ్మలాట ఎక్కడ లేదు. దీన్ని బతికేయాలని ఎంతో మంది డైరెక్టర్ సార్ కూడా మనకు తీసుకెళ్లారు, రవీంద్ర భారతి తీసుకెళ్లారు, మనకు సన్మానం చేశారు, నాటకం ఆడిపించారు. ప్రతి సంవత్సరం శివరాత్రి అప్పుడు కూడా రాహపలో సార్ ఆధ్వర్యం నుండి వేయిస్తున్నాము, మనకు ఓట చెల్లిస్తున్నాము. చాలా ప్రోగ్రామ్స్ ఆఫీస్ నుండి వస్తున్నాయి. ఇప్పటికి కూడా ఈ కళని ఉపాధి లేదు, ఉపాధి ఉంటే కల్పించాలి, ఈ కళని ముందుకు తీసుకెళ్లాలి.
ప్రేక్షకులందరికీ దీనికి చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుని ధన్యవాదాలు. మాకు సపోర్ట్ చేసి మీ ప్రేక్షకులుగా సపోర్ట్ చేస్తే కళ మీ ముందు తరాలకు మీ పిల్లలకు మీ ఇంకో పిల్లలకు పుట్టే వారికి వాళ్ళ పనిచేస్తే కళ అంటే ఇది అనేది ఉంటది. కళలు దొరకాయిగా మనకు కొనేది కాదు చేసేది కళ అంటే దొరకది. కళని బతికిస్తున్నాం ఇప్పటికీ. నమస్తే. మరుగున పడిపోతున్నటువంటి కళలన్నీ ముందున పడేసుకొని తమ భుజస్కంధాలపై వేసుకొని ప్రజలకు చూపిస్తున్నటువంటి ఈ కళా వెలుగు ఛానల్కి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మరి అదేవిధంగా ఈరోజు చూశారుగా చాలా గొప్ప అంటే గొప్ప యావత్ భారతదేశంలో 28 రాష్ట్రాలలో ఎక్కడ లేనటువంటి కళా నైపుణ్యం ఈ యొక్క చెక్క బొమ్మలాట. మరి ఆ ప్రస్తావన ఈరోజు విన్నారు. మళ్ళొచ్చే వారంలో మళ్ళీ మీ ముందుకి మళ్ళీ వేరొక కళతో మీ ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ధన్యవాదాలు. మీకు అందరికీ కూడా సెలవు తీసుకున్నా. కళా వెలుగు ఛానల్ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.